మిలీనియస్ నా పేరు చంద్రశేఖర్. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. ఎడ్యుకేషనల్ పర్పస్గా క్రిప్టోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ 5+ ఇయర్స్ చేస్తున్నాను. దాని లోపల మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ 1000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు, చక్కగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు సమ్మరీ ఏంటంటే ఫోర్స్ కాయిన్ టు ద మూన్ అని చెప్పాను. అది ఎట్లా స్టార్ట్ అయింది, 25 రూపీస్తో ఎంత ట్రేడ్ అవుతుంది, దానికి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి. చాలామంది ట్రేడ్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. అదే కాకుండా ఎస్ బ్యాంక్ అనే ఒక ట్రేడింగ్ బోర్డ్ $50 స్టార్ట్ చేసి చక్కగా మీరు ఆటోపూల్ ద్వారా మల్టిపుల్ వేస్గా సంపాదించుకునే మంచి ప్రాజెక్ట్ మీ చేతిలో వచ్చింది. అది చేసుకోవచ్చు. $10,000 పెడితే $1,000 ఎవ్రీ మంత్, 10 to 12% పర్ మంత్ వస్తుంది. అలా నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ దుబాయ్ ట్రిప్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ఆఫీస్ ఫారెక్స్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ గ్రాండ్ లాంచ్ థాయిలాండ్లో కూడా అయింది. ఇలా మల్టిపుల్ వేస్గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ట్రెండ్ టెక్నాలజీతో సంపాదించుకుంటున్నాను. ఈరోజు ఫోర్స్ కాయిన్ గురించి చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే 7.78. ఓకే, ఇలా భూమ్ అవుతుంది. ఎందుకు అంటే యాక్చువల్లీ బయ్యర్స్ చాలా ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ లేరు. మెయిన్ పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే మొన్న ఒక వీడియో చేస్తాను దీని మీద. నేను ఆ పాయింట్స్ అక్కడ చూసుకోవచ్చు. మీరు కామెంట్ బాక్స్లో 9666406195 నెంబర్ మెసేజ్ చేయండి, ఆడియో పెట్టండి. నేను వీడియోస్ పెడతాను, ఎస్ బ్యాంక్ది కూడా మెటాఫోర్స్ కూడా చూసుకోండి, సంపాదించేసి చేయండి. మంచి టైం అనమాట. ఇన్వెస్ట్ చేసి సంపాదించుకొని మంచి ప్రాజెక్ట్స్ మీ చేతిలో వస్తున్నాయి. మల్టిపుల్ వేస్ చేసుకోండి, పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేయండి, మల్టిపుల్ చేయండి దాన్ని. ఇప్పుడు ఇది చూసుకుంటే ట్యాగ్. ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి, డైరెక్ట్ అకౌంట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే ఎలా వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఫోర్స్ కాయిన్ ఎమిషన్, ఫోర్స్ కాయిన్ రావడం ఆగిపోయింది, టర్మినేటెడ్. మల్టీ మైనింగ్ పీరియడ్ అయిపోయింది, 46 కోట్లు అమ్ముడుపోయినాయి. ఫోర్స్ కాయిన్ ప్రైస్ ఎంత ఉంది, పెరుగుతూనే ఉంది. $10, $100, $500 వెళ్ళినా $1,000, $20,000 మెల్లమెల్లంగా వెళ్తుంది. ఎందుకంటే క్రియేటర్ లాడో గారి పేరు అలా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ చూడండి, ఇంతకంటే మీదనే అయిపోయారు. టోటల్ సప్లై ఇంత మొత్తం బయటకు వచ్చేసింది. హోల్డర్ మన దగ్గర ఉంది, కమ్యూనిటీ దగ్గర ఉంది. 3,60,000 మంది హోల్డింగ్ ఉందన్నమాట. ఇలా స్టార్ట్ అయిన 0.25తో స్టార్ట్ అయింది. 21-22 రూపాయలతో స్టార్ట్ అయిన కాయిన్ 1.5 ఇయర్ దగ్గరకు మైనింగ్ అయ్యి తర్వాత ఎవరైతే అక్యూములేట్ చేసుకున్నారో వాళ్ళకు ఒక మంచి లాభాలు దగ్గర 5x, 10x, 100x కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంత మొన్న 2.77 అమ్మడం కూడా కొంతమంది చెప్పారు. ఇలా ఈ 30th జూలైది ఇప్పుడు 7.5 వస్తుంది. $7.98, $10 టచ్ అయినా ఇంకా ముందరికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. సో ఇలా ప్రైస్ పెరిగింది మెల్లమెల్లంగా, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే డెకాల్వింగ్ ద్వారా ఇది డెక్స్, మన ఇంటర్నల్ డెక్స్ అనమాట. ఇంటర్నల్ డెక్స్లో ఎక్స్టర్నల్ డెక్స్ ఉంటుంది, 1 ఇంచ్ అని, ప్యాన్ కేక్ స్వాప్ అని, అక్కడ స్వాప్ అవుతాయి అన్నమాట. ఓకే, అలా మన ఇంటర్నల్ డెక్స్ ఎందుకు పెట్టారంటే సేఫ్టీ గురించి, ప్లస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కౌన్సిల్ అమెరికా వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టకుండా లాడో గారి మస్ట్ లాజిక్ యూజ్ చేశారు. ఇలా మీ గ్రూప్లో వస్తుంది, లేదు అంటే మీరు లోపలికి వెళ్ళినా force.meta-force.space అని టైప్ చేసినా మీకు కనెక్ట్ చేసుకుంటే వ్యాలెట్ అయిపోతుంది. ఇలా క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. లింక్ మీకు కామెంట్ బాక్స్లో పెడతాను, చూసుకోవచ్చు మీరు. ఇలా ఇవి చూడండి, 8.2 లైవ్గా చూపిస్తున్నాను. నేను ఏమన్నాను, 10 వెళ్ళినా 100 వెళ్ళినా 50 వెళ్ళినా ఆశ్చర్యపోవడం లేదు. పర్టికులర్ టైం ఉండదు. ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు నాలెడ్జ్ ప్రకారమే ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, సంపాదించుకుంటున్నాము. లక్షల కోట్లు ఈజీగా. టెక్నాలజీ ట్రెండ్లో ఉన్న వాళ్ళకి, ఓపిక్గా క్రిప్టోలో 4 years స్పెండ్ చేసిన వాళ్ళకి తిరుగులేదు. కనెక్ట్ వ్యాలెట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలి. ట్రేడ్స్ చూడండి ఏమవుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా వెయిటింగ్, ఇంత దాంట్లో వాళ్ళు బెట్టింగ్ పెట్టారనమాట, పెట్టారు. ఆర్డర్ బుక్, ఇది ఆర్డర్ బుక్ అనమాట. ఆర్డర్ ఏంటి, 8.2కి ఈ ఆర్డర్కి 8,000 మంది, 9,017 చూసుకోండి అమౌంట్. ఇంత బండిల్ పట్టుకొని ఉన్నారన్నమాట టోటల్. ఇక్కడ రీసెంట్ ట్రేడ్స్ కనెక్ట్ వ్యాలెట్ చేయాలి.
ఇంటర్నల్ వ్యాలెట్లో డై పంపించుకొని కొనాలి. గుర్తుపెట్టుకొని ఇంటర్నల్ వ్యాలెట్లో డై పంపించుకొని కొనాలి. ఇలా ఆర్డర్ ప్లేస్ అయినాయి. రీసెంట్ ఆర్డర్స్ ఏ టైంలో అయినా చూడండి, టైమింగ్ చూసుకోండి. ఓకే, ఇన్ని కాయిన్స్ అమ్ముడుపోయినాయి, ఈ రేట్తో ఇన్ని కాయిన్స్ అమ్ముడుపోయినాయి. మీరు లైన్లో ఉన్నారు, మీకు 1000 కాయిన్స్ కావాలంటే రాదు. అక్కడ ఉన్న అమ్ముడు బై సెల్ ప్రకారం, సప్లై డిమాండ్ ప్రకారం ఒక రేంజ్ పెట్టారు, ఆ రేంజ్ మధ్యనే ట్రేడింగ్ అవుతుంది. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫోర్స్ కాయిన్. 4th, 5th, 6th స్టేజెస్ కూడా వస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో వచ్చి మల్టిపుల్ వేస్గా ఎక్స్చేంజెస్లో వచ్చి ఈ హోల్డ్ చేసుకోవడం, హోల్డింగ్లో వెళ్ళిపోయింది, స్టేకింగ్లో వెళ్ళిపోయి, ఎస్టింగ్లో వెళ్ళిపోయినాయి. కాబట్టి కొనేటోళ్ళు కుప్పల మంది ఉన్నారు కానీ అమ్మేటోళ్ళు లేరు. అది బై సెల్. సెల్ సెకండ్లో అయిపోతుంది, ఇమీడియట్గా అయిపోతుంది, మీకు డై రూపంలో వస్తుంది. అండ్ బై మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 15 minutes. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ 15 minutes మీ ప్రైస్ అప్డేట్ చేస్తుండండి. ఓకేనా? ఎందుకంటే అప్డేట్ చేస్తేనే మీరు కొనగలుగుతారు. ఆర్డర్ బుక్లో చూసుకోవాలి. ఇలా బై సెల్ అని చూపించాను కదా, ఇది లైవ్గా అనమాట. ఎట్లా ఆర్డర్స్ ఏమవుతున్నాయని కొన్ని ఫోటో స్నాప్స్ చూపిస్తాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డెస్క్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇంటర్ఫేస్ మార్కెట్ ఆర్డర్ పనిచేయాలి. లిక్విడిటీ కావాలి, బ్యాక్ ఎండ్లో వర్క్ కూడా అవుతుంది. మీకు ఓపెన్ అవ్వకపోతే ట్రస్ట్ వ్యాలెట్ కాకుండా టోకన్ పాకెట్, 1 inch, మెటామాస్క్, ఇలా యాప్స్ డిఫరెంట్ వేసుకోండి. వ్యాలెట్స్ కనెక్ట్ చేసుకోండి, అక్కడ చేయండి, వస్తుంది. ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. మార్కెట్ అంటే ప్రజెంట్ రేట్ కొనడం అనమాట. లిమిట్ ఆర్డర్కి వెళ్ళి అక్కడ పెట్టండి ఆర్డర్. ఈ ఆర్డర్ రేంజ్ ఇప్పుడు ఇంత లేదు, 7 to 8 మధ్య నడుస్తుంది. ఇది ఒక స్క్రీన్ షాట్ అనమాట. అంటే ఇది ట్రాన్సాక్షన్ ఫీ కూడా కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్యాస్ ఫీ బ్లాక్ చైన్ మీద యూజ్ అవుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్ ఫీ కూడా కట్ అవుతుంది. ఇలా మన డెక్స్ యూజ్ చేయడం వల్ల మనకి రాయల్టీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత, ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయాలి. బై చేసేటప్పుడు ప్రైస్ ఎంత ఉందో $8 ఇప్పుడు ప్రస్తుతం కొంది. టోటల్ డై 100% పెట్టండి. ఓకే, ఎంత వస్తుంది మీకు అని అంత తెలుసు. ఎంత కొనాలి అంటే ఎంత డై ఉంది ఇక్కడ తెలుస్తుంది. మెయిన్ అనమాట. మెయిన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసుకోవాలి. ఎవ్రీ 15 minutesకి అప్డేట్ చేసుకోవాలి. ప్రైస్ అప్డేట్ ఫ్లక్చుయేషన్ అవుతుంటే ఒక రేంజ్ ఉంది. ఇలా మెయిన్ పాయింట్స్. స్కై రాకెట్కి వెళ్ళే ముందర ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళకి అద్భుతమైన అవకాశం. ఇంటర్నల్ ట్యాక్స్, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. ఇది ప్రైస్ కనిపిస్తుంది, NMFSలో కనిపిస్తుంది. మీరు పెట్టుకోవచ్చు. టోటల్ యూ రిసీవ్ అని వస్తుంది అన్నమాట. అంటే బై సెల్ చేసేవాళ్ళు మెయిన్ పాయింట్ చెప్తున్నాను. ఆర్డర్ ప్రాసెస్లో ఉంది, ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత బ్లాక్ చైన్ మీద వెరిఫై అవుతుంది, మీకు డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తారు. ఆర్డర్ ఐడి, బిడ్, బిట్వీన్ ఇంత ట్రేడింగ్ చేయడం అంట. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ప్రైస్ ఇంత కాదు, $8 ప్రస్తుతానికి. అమౌంట్ ఎంత వస్తుంది అనేది. సో మీకు ఆర్డర్ ఐడి ఇట్లా ప్లేస్, మీ ఆర్డర్స్ అన్నీ కూడా, ఓపెన్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆర్డర్ హిస్టరీలో కూడా కనిపిస్తుంది అనమాట. మీరు పెట్టిన ఆర్డర్స్ బయింగ్లో, సెల్లింగ్ అంటే సెకండ్లో చేసుకోవచ్చు. మీకు ఉన్న కాయిన్ పెరిగిన తర్వాత చేసుకోమని నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఎవరు కూడా తక్కువలో అమ్మాలని చూడరు. మీకు 15-20 హాఫ్ అన్ అవర్ లోపల మీకు ఏం అవ్వలేదు అంటే ఇది క్యాన్సిల్ చేయండి, యాక్షన్ తీసుకోండి. క్యాన్సిల్ చేసి మళ్ళీ బిడ్ పెట్టండి, మళ్ళీ మీరు బై చేయండి. అట్లా లైన్లో ఉండండి అనమాట. మెయిన్ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ ఎక్స్చేంజెస్, వ్యాలెట్స్ యూజ్ చేసి చేయండి. లిమిట్ ఆర్డరే చేయండి. మీరు ఆర్డర్ నెంబర్ పెట్టిన తర్వాత బిడ్, లిమిట్, ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుందో ఫోర్స్ కాయిన్ ఫిల్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఓకే, ఆర్డర్ ఐడి వస్తుంది, తెలిసిపోతుంది మీకు. బయింగ్కే మెయిన్ చాలామంది ఉన్నారు, ఎందుకంటే యునైటెడ్ ఫస్ట్ ఎంటర్ కావాలంటే ఫోర్స్ కాయిన్ కావాల్సిందే. ఇక్కడ మీకు ఆర్డర్ బుక్ అని ఉంది కనిపిస్తుందా, లిస్ట్ ఆఫ్ కరెంట్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఫర్ అన్ అసెట్. ఏదైతే మనం ఫోర్స్ కాయిన్ కొంటున్నాం అది. ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ ఆర్డర్స్, ఎంత క్వాంటిటీ ఎంత ప్రైస్లో ఉంది, అది ఆర్డర్ బుక్ అన్న. అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు కనిపిస్తాయి. దాని మీద వీడియో చేస్తున్నాను నేను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కట్ అవుతుందని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మ్యాటిక్ ఉండాలి. పాలిగాన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి ఉండాలి. మన ఐడి కనెక్ట్ అయినట్టే తెలుస్తుంది. ఇలా సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. 100% సెల్ చేస్తారా, ఎంత సెల్ చేస్తారా, ఎంత క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది. ఈరోజు నేను పర్టికులర్గా ఫోర్స్ కాయిన్ని బై సెల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎందుకు గోయింగ్ టు ద మూన్ అవుతుంది, అక్కడ ఫోర్స్ కాయిన్ కొన్న వాళ్ళకి ఎంత లాభం అయింది, ఎంత అడ్వాంటేజ్ అయింది. ఇంతే కాకుండా బిట్ ఫోర్స్ మల్టిపుల్ వేస్గా ప్రాజెక్ట్స్లో ఎంతెంత సంపాదించుకోవచ్చు ఊహించుకుంటేనే ఆనందంగా ఉంది. మీరందరూ కూడా మంచి ప్రాజెక్టులు వస్తున్నారు, రండి సంపాదించుకోండి. కామెంట్ బాక్స్లో నంబర్ లింక్ పెడతాను, వీడియో పెడతాను, చూసుకోండి.
కామెంట్ బాక్స్లో పెడతా. ఫోర్స్ కాయిన్ మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏబిఎస్ ఇది ట్రేడింగ్ బోర్డు చెప్పాను కదా, ఈ కాయిన్ కూడా 7 months అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది కూడా చేసుకోవచ్చు చక్కగా మీరు. ఇన్వెస్టర్స్ వెల్కమ్, వర్కింగ్ వాల్ ఇన్కమ్, ఆటో పుల్ ద్వారా 28 కోట్లు. ఇవన్నీ కామెంట్ బాక్స్లో కింద పెడతాను. పర్సనల్గా పింక్ చేసుకొని నేను సంపాదించుకుంటా సార్ అన్నట్టు పింక్ చేయండి, సంపాదించుకోండి. మల్టిపుల్ వేస్గా సంపాదించుకొని ట్రేడింగ్ బోర్డు ద్వారా ప్లస్ అటాప్ ఫోర్స్ ద్వారా మల్టీ టెక్నికల్ టెక్నాలజీ ద్వారా సంపాదించేటట్టు చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు నేను ఫోర్స్ కాయిన్ పర్టికులర్గా మెయిన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పాయింట్స్ చెప్పాను. ఇంకా ఏమో అప్డేట్స్ ఇంకా చేస్తూనే ఉంటాను, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఎస్ బ్యాంక్ గురించి చెప్పాను. కామెంట్ బాక్స్లో నంబరు వీడియోస్ పెడతాను. మోస్ట్ వెల్కమ్. డబ్బు సంపద మంచి ఆరోగ్యాన్ని విశ్వం మనందరికి ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. టీచింగ్లో ఉంటే కూడా పార్ట్ టైంలో మల్టిపుల్ వేస్ సంపాదించుకోవడం అనేది ఒక కళ. అట్లా చేసుకోవాలి మీరు కూడా. ఒక ప్రోగ్రామ్ని పెట్టుకొని సంపాదించేటట్టు చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.